యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం. మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడినటువంటి 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మాటలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే గాబ్రియేల్ దూత మరియతో చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పూర్వం తెలియపరిచినటువంటి ప్రవచనాన్ని క్రీస్తు శకంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాల్సినటువంటి సమయంలో దాన్ని నెరవేర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే, బెత్లెహేం అంటే అర్థం ఏంటిది అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే జీవాహారమును నేనే అన్నాడు. జీవాహారముగా తనను తాను మనందరికీ అర్పించుకొనడానికి వచ్చాడు. మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి, మనందరినీ నిత్య జీవంలోనికి చేర్చడానికి, పరలోకానికి సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన బెత్లెహేంలో జన్మించాడు. ఆ పేరు యొక్క అర్థాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే ఆ బెత్లెహేం ప్రాంతం అంట మిడ్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్ అంట. ఈ మాట నేను చెప్పడం లేదు, శాస్త్రవేత్తలే సైంటిస్టులే చెబుతూ ఉన్నారు. బెత్లెహేం ప్రాంతము మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి, అది భూమికి మధ్యలో ఉన్నటువంటి స్థలం అంట. మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే భూమికి మధ్యనున్నటువంటి జనము అని చెప్పేసి ఇజ్రాయేలును ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, భూమికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. అందుకే ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు. ఆయన సువార్త భూమి అంతటా ప్రకటించబడుతూ ఉన్నది. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, లేదా భూమి మీద ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో, మారుమూల గ్రామాలు ఎన్ని ఉన్నా సరే ప్రపంచం అంతటా కొనియాడబడుతున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచం అంతటా జరగబడుతున్నటువంటి పండగ క్రిస్టమస్ పండగ. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారు జన్మించినటువంటి స్థలములో ఇప్పుడు ఒక చర్చి కట్టబడి ఉన్నది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే స్టార్ ఆఫ్ ది బెత్లెహేం అని పిలుస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ స్థలంలో కట్టబడినటువంటి చర్చ్ చాలా పెద్ద చర్చ్. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆ చర్చికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి స్థలాన్ని చూసి అక్కడ ప్రార్థన చేసుకొని మరీ వచ్చారు. కానీ విచిత్రం ఏంటిది అంటే ఆ పెద్ద చర్చిలోనికి వెళ్ళాలి అంటే మనుషులు ఏ విధంగా వెళ్ళాలంటే తలలు వంచుకొని వెళ్ళాలంట. ఎందుకోసం తెలుసా? ఆ చర్చికి ఉన్నటువంటి డోర్ 3.5 feet మాత్రమే ఉంటుందంట. 3.5 అడుగులు మాత్రమే ఉంటుందంట. ఆ 3.5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ డోర్లోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఈ విధంగా వెళ్తా అంటే కుదరదు. అది ఇంతే ఉంటుంది కాబట్టి తల దించుకొని వంగి వెళ్ళాలి. కారణం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు తలబిరుసుతనంతో ఉంటే, అహంకారంతో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి చోటును చూడలేవు. తల దించుకొని వస్తే, తగ్గింపు జీవితముతో వస్తే ఆయన జన్మించినటువంటి స్థలాన్ని చూడగలుగుతావు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసం మనల్ని మనం తగ్గించుకోవాలి అంటే పరలోకపు రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సృష్టి యావత్తును కలగజేసినటువంటి దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనను పరుండబెట్టింది ఎక్కడ అంటే ఒక పశువుల తొట్టిలో. ఆయన కోరుకొని ఉంటే, ఆయన తలుచుకొని ఉంటే బంగారు ఊయల్లో పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుండే, రాజభవనంలో పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుండే, బంగారు వస్త్రాలు ఆయనకు కట్టడానికి అవకాశం ఉంటుండే. చూడండి, ఆయన కోరుకుంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే నోటి మాటలతోనే సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు మన కోసం ఈ భూమి మీద జన్మించినప్పుడు ఎలాంటి ఆర్భాటాలకు పోలేదు, రాజ మర్యాదలతో కూడినటువంటి జీవితాన్ని జీవించలే. తన్ను తాను
తగ్గించుకున్నాడు అని చెప్పేసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతగా తగ్గించుకున్నాడంటే మనుషులు ఎవ్వరూ తగ్గించుకోలేనంతగా దేవుడు మన కోసం తగ్గించుకున్నాడు. మరి ఈ రోజున ఆయన కోసం మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా, లేదంటే లూసిఫర్ లాగా గర్వముతో విర్రవీగుతూ ఉన్నామా? ఈరోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం.